హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిల హాస్పిటల్లో తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రమేష్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండలోని ఏకశిల హాస్పిటల్లో మీడియా సమావేశం కేసు విషయాలు వెల్లడించారు. రాయపర్తి గ్రామానికి చెందిన గాదె విజయ్ కుమార్ గత 7 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత 3 సంవత్సరాలుగా డయాలసిస్ పై ఉన్నారు. మన మిత్రుడు డయాలసిస్ టెక్నికల్ మేనేజర్ రమేష్ ప్రోత్సాహంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు. తన భార్య ఉమాదేవి కిడ్నీ దానం చేయాలని నిర్ణయించుకోవడంతో భార్యాభర్తలను వైద్య బృందం శస్త్రచికిత్సకు వెళ్లవచ్చని నిర్ణయించారు. ఈ శస్త్రచికిత్సను ట్రాన్స్ప్లాంట్ యూరాలజిస్ట్ డాక్టర్ జయరాం రెడ్డి, జగదీశ్వర్, రాంప్రసాద్ రెడ్డి, శివకుమార్, నెఫ్రాలజిస్టులు ప్రవీణ్ రెడ్డి, నవీన్ కుమార్, రమేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా చేశారని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కూడా దాత గ్రహీతలు ఆరోగ్యంగా ఉన్నారని నెఫ్రాలజిస్టులు వెల్లడించారు. కిడ్నీ మార్పిడి మన ఏకశిల హాస్పిటల్లో చేయడం జరిగింది. 10 రోజుల కింద వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాము. నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈరోజు రివ్యూకు వాళ్ళు వచ్చారు. దీనికి సంబంధించిన వైద్య బృందం ఎవరైతే ఉన్నారో మన డాక్టర్ ప్రవీణ్ నెఫ్రాలజిస్ట్, తర్వాత నవీన్, వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. వాళ్ళ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వరంగల్లో మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అవయవాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి. ఫస్ట్ పర్మిషన్ రావడం చాలా గొప్ప విషయం. సుమారు 2 సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడానికి కొరకు. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్క పాయింట్ ఇన్స్ట్రుమెంట్స్ కానించి, క్లీన్లీనెస్ కానించి, స్టాఫ్ ప్యాటర్న్, తర్వాత ఇంకా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇన్ని విధాల పర్మిషన్ తేవడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది. మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత పేషెంట్ యాక్సెప్టెన్స్, ఎందుకంటే ఇప్పుడు అవయాన్ని దానం చేయాలంటే కూడా పెద్ద ప్రొసీజర్ ఉన్నది. ఎవరు పడితే వారు ఇప్పుడు అవయం మీకు తెలిసే ఉంటుంది. కిడ్నీ ర్యాకెట్ జరుగుతున్నది. ఆ కిడ్నీ వీళ్ళకి మార్పిడి చేసి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు డాక్టర్లు అని చెప్పి ఈ మధ్యన మీకు వార్తలు కూడా వచ్చే ఉంది. దానికి అనుగుణంగా మనము అంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇది చేయాలంటే ఒక 6 నెలల నుంచి ఒక పేషెంట్ను వాళ్ళని యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళ భార్యనే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఈ వరంగల్కు ఇటువంటి ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా అందరి జీవితం ధన్యవాదాలు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అవకాశం మాకు దేవుడు ఇచ్చినందుకు మేము ఇక్కడ మాకు ఈ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మా అందరికీ ఇది చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా అవకాశం ఉంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి, ఇంకెవరికైనా యాక్సిడెంట్ అయిన పేషెంట్స్కు అవయవం దానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వారికి మీరు ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాన్ని అంటే మనకు రిజిస్టర్ చేయించుకుంటే మన అవయవాన్ని ఎవరికైనా మనం దాన్ని యాజ్ పర్ ప్రొసీజర్ అంటే జీవనదాన్ ప్రకారంగా వాళ్ళకి ఏమైనా డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఇంతకుముందు తెలిసిన విషయం. అదేవిధంగా ఈ అవయాన్ని కూడా ఎవరైనా డొనేట్ చేస్తే ముందుకు వస్తే వాళ్ళకి మా దగ్గర ఆల్రెడీ ముందు ఫెసిలిటీ ఉంది. వాళ్ళు డొనేట్ చేస్తే తీసుకొని మరి ఎవరికన్నా కావాలంటే వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఇన్ని రోజుల నుంచి ఈ మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మా అందరి తరఫున నేను మరి ఒక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించి ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.